దయామయీ, ఆకలితో ఉన్న వారికి అన్నమిచ్చిన కరుణామయీ, వేదనలో ఉన్న వారికి ఓదార్పైన వెలుగువి, యేసు మార్గం చూపించిన ప్రేమగల తల్లివి. నీ మాటలలో మాధుర్యం, నీ చేతలలో సేవ, నీ జీవితమే సాక్ష్యంగా నిలిచెను దేవుని ప్రేమ. చరమం నీ సేవలు చిరస్మరణీయం. తప్పిపోయిన ఎన్నో హృదయాలకు దారి చూపి, తాగుబోతుల జీవితాలకు నూతన ఆశ నింపి, సంఘాల ఎదుగుదలకు సహకారమై నిలిచి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందరికీ పంచితివి. ఈ రోజు మా మధ్య లేకపోయిన ఆపకమై ఉంటావు, దేవుని రాజ్యంలో ఆనందంగా నిత్యం వెలుగుతావు. ముగింపు బుచ్చమ్మ అమ్మా, నీ సేవలు చిరస్మరణీయం. నీ ప్రేమకు మా వందనాలు నిత్యం అర్పణీయం. బుచ్చమ్మ అమ్మా, నీ ప్రేమే దీపమై, బాధలో ఉన్న వారికి ఆశగా వెలిగెనే. నీ సేవల జ్ఞాపకాలు మా హృదయంలో నిలిచెనే. యేసయ్య ప్రేమను చూపిన మాతృమూర్తివే. అనాథ పిల్లల కన్నీరు తుడిచిన దయామయీ, ఆకలితో ఉన్న వారికి అన్నమిచ్చిన కరుణామయీ, వేదనలో ఉన్న వారికి ఓదార్పైన వెలుగువి, యేసు మార్గం చూపించిన ప్రేమగల తల్లివి. నీ మాటలలో మాధుర్యం, నీ చేతలలో సేవ, నీ జీవితమే సాక్ష్యంగా నిలిచెను దేవుని ప్రేమ. చరమం నీ సేవలు చిరస్మరణీయం. తప్పిపోయిన ఎన్నో హృదయాలకు దారి చూపి, తాగుబోతుల జీవితాలకు నూతన ఆశ నింపి, సంఘాల ఎదుగుదలకు సహకారమై నిలిచి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందరికీ పంచితివి. ఈ రోజు మా మధ్య లేకపోయిన ఆపకమై ఉంటావు, దేవుని రాజ్యంలో ఆనందంగా నిత్యం వెలుగుతావు. ముగింపు అంతయు 24 సంవత్సరం మరి 12 నెలలు మన దేవుడు మన కుటుంబాలని మన సంఘాలని అన్ని కాసి కాపాడిన దేవుడికి నిండు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ నెలలో 19వ తారీఖు మరి అయ్యగారు గురాసిపాలెం గ్రామంలో మరి 2 చర్చి కట్టించాడు. మరి అది 19వ తారీఖు నైట్ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము.
మరి ఆ విధంగా మరి దేవుడి సన్నిధిలో మరి చెప్పాలని నేను వచ్చి ఉన్నాను. కానీ 3 రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఈ పాట మొత్తం పాడతాను కానీ పాడలేకపోయాను. దయతో నన్ను క్షమించాలి. కొన్ని చరణాలు వదిలేశాను. ఈ పాట అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మరి అయ్యగారు తెలుసు, నేను కరోనా ముందు చాంతో మూలపడిపోయి 3 నెలలు మంచం మీద నుంచి లెగలేని స్థితిలో మరి అయ్యగారు అమ్మగారు వచ్చి మరి ప్రార్థన చేసి ఇక్కడ 2 రెక్కల కింద చేతులేసి మా పెద్ద పాప మరి మా కోడలు కలిసి నుంచి ఏడ్చేలో తీసుకొస్తే నడవలేమని చెప్పి ఆంధ్ర హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు. ఎత్తేసినప్పటికి నా దేవుడు నాకు ఉండాడని చెప్పి మరి అయ్యగారికి 21 రోజులు ప్రార్థన చేయించిన తర్వాత దేవుడు మరి నాతో మాట్లాడి ఈ రీతిగా నుంచోబెట్టాడు. మరి మీ అందరూ మరి దగ్గరికి వచ్చి ఎట్లా నిలబడ్డానంటే నిజంగా దేవుడిచ్చిన ఉచితమైన కృప చేత మరి నిలవలేని స్థితిలో నన్ను నిలబెట్టాడు దేవుడు. మరి దేవుడికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3 రోజుల నుంచి అసలు బాగోవట్లేదు. ఎందుకంటే అసలు ఏమైంది తెలియదు. మరి మా పెద్ద పాప దేవుడికి నేను గర్భంలో ఉండగానే సమర్పించుకున్నాను. ఎవరు పుట్టినా మరి నీ సేవకు సమర్పించుకుంటానయ్యా అనుకున్నాను. ఆ రీతిగానే మందులు ఆడకపోతే బతకని చెప్పి కొండపల్లి అమెరికన్ హాస్పిటల్లో చెప్పారు. అయినప్పటికీ నాకు డెలివరీ టైం వచ్చే వరకు కూడా నేను ఏ మందు వెళ్ళా వేసుకోలేదు. మరి 3 రోజుల నుంచి మా పెద్ద పాపని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నువ్వు ధన్యురాలువు, నువ్వు ధన్యురాలువు, నువ్వు ధన్యురాలువు అని మనసు ఓకే కలవరం పెట్టేస్తుంది. ఏంటి ప్రభువా ఇట్టంటే ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఈరోజు దైవజనుడి సన్నిధిలోకి వచ్చి నా బాధని చెప్పుకొని అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలని మందిరంలో కూడా వెళ్ళలేక ఇంటి దగ్గరే కింద పడుకొని పాప చెప్పే వాక్యం వింట నాలో నేను కుమిలిపోయాను. మరి అదేమైంది నాకు తెలియదు. నా బాధని ఇక్కడ చెప్పుకోవాలని వచ్చాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. మహాకృప ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చిన సిస్టర్ గారు పెద్ద కూతురు రాముకు చిన్న వయసులోనే పిడుచుండేది. పెళ్ళైన దాకా పిడుచుతో బాధపడింది. మరి గర్భవతి అయినప్పుడు కూడా పిడుస్తూనే మొదటి బాబుని కన్న తర్వాత పాపని. కానీ దేవుడి దయ ఈయన పిడుచుపోయింది. పేరు నిర్మలా సిస్టర్ గారు. పిడుసు ఎలాగ పోయిందో పెంచండి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేది, ప్రజలు కొడుకునేది, రక్తం కారేది. అటువంటి పరిస్థితుల్లో ఏమి జీవిస్తుండేది. కానీ అప్పుడు మొదలుకొని ఇప్పుడు దాకా పిడుసు అనేది లేదు. దేవుని మహాకృప. తల్లిదండ్రులు ఉన్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచి గర్భంగా ఉన్నప్పుడు దేవుడు ఆమె పేరు పెట్టుకుని నిర్మలా దేవుడు పేరు అలాగే దేవుడు కృప చూపించాలని చెప్తుంది. అయితే అమ్మగారు బుచ్చమ్మ గారి యొక్క ఫోటో తీసుకొచ్చింది. చూద్దాం. లేకపోతే ఇలా తీసుకొచ్చారు. కనిపిస్తుందా? కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కనీసం ఒక 20-25 నిమిషాలు పట్టింది. అక్కడే కూర్చుండిపోయింది. మళ్ళీ లేవాలన్నా లేకపోతే 2 మనుషులు మోసారు. ఇలా తీసుకొచ్చారు. ఇవాళ చక్కగా నడుచుకుంటూ వచ్చి లోపలికి వచ్చి సన్నిధిలోకి వచ్చి పాట పాడి దేవుని మహిమపరిచి సాక్ష్యం ఇచ్చింది. ఇది కేవలం దేవుని కృప. మరి మన కనులకు ఆశ్చర్యము, మన చెవులకు ఆశ్చర్యం అనిపించిన దేవునికి చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించారు. బుచ్చమ్మ గారు చేసిన సేవా విధానంలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రభు ప్రేమను ఆమె చాటారు. ఆమె కుమారుడు కుమార్తెలిద్దరూ కూడా ప్రభు యొక్క సేవలో ఉండటం మాకెంతో సంతోషం. ఆత్మీయమైన ప్రేమను తన బిడ్డలకు పంచి ఇచ్చింది. అదే ప్రేమలో ఆతిథ్యం ఇవ్వటంలోనూ, సేవకులను ప్రేమించడంలోనూ, ఇతరులను ప్రేమించడంలోనూ వారు మాదిరై ఉన్నారు. అలాగే బుచ్చమ్మ గారు ఆమె సేవా విధానంలో గొప్ప ప్రేమను చూపేవారు. బాగాలేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించేవాళ్ళు, వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు ఆమె లేని లోటు ఎవరు తీర్చలేరు. కానీ ప్రభు వీరి కుటుంబానికి తోడై ఉండి ఆదరించాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నా పేరు కరుణాకర్, గంగినేని, జేసీఎం చర్చ్. ప్రేమ ఎంత గొప్పదంటే ప్రభు సన్నిధికి వస్తూ ఎప్పుడూ కూరగాయలు తీసుకొచ్చేది. అదే కాకుండా ఆమె వచ్చినా రాలేకపోయినా మన గంగినేని మందిరంలో
ఎంతోమంది పేద దీన ప్రజలు ఆహారం తింటున్నారని ఎంతో కూరగాయ దేవుని సన్నిధి తీసుకొస్తూ ఉండేది. నిజముగా ప్రభు అమ్మగారికి గొప్ప బహుమానం ఇచ్చునుగాక. ఆమె బిడ్డలను, ఆమె సంతానమును దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. ఆయన కృపలో వారిని వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్. వీరి కుటుంబానికి ఆదరణ కలుగజేసి తల్లిగారి ఆత్మకు శాంతి అనుకరించునుగాక. ప్రభు రాకలో తల్లిగారిని మనమందరం చూస్తుముగాక. ఆమెన్.